మనము చదువుతున్న ఈ పాఠము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ యొక్క 9వ సిద్ధాంతం. అంటే దీని తర్వాత 18 సిద్ధాంతాలు ఉంటాయి. ఇంకా ఈ 28 సిద్ధాంతాలు మనము చదవటానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రైస్తవ సంఘము అనుసరించవలసిన విధానం ఏమిటి అది నేర్చుకోవడం కోసం. క్రైస్తవ సంఘము అనుసరించవలసిన విధానం ఏమిటో అది నేర్చుకోవడానికి ఈ 28 సిద్ధాంతాలు తెలుసుకోవాలి. దీనికి పూర్వము ఒకసారి చెప్పాను మీకు. ఈ 28 సిద్ధాంతాలు వాక్యము మీద ఆధారపడి స్థిరపరచబడినవి తప్ప ఎవరి సొంత ఉద్దేశాలు కానీ మేధావులు రచించిన రచనల మీద ఆధారపడి కానీ ఇవి లేవు. లేక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారికి ఆధ్యాత్మికంగా బలమను కూర్చిన ప్రవచనాలు చెప్పిన మిసెస్ ఎలిన్ జి వైటమ్ గారు రచనలు ఆధారం కూడా కాదు. ఈ ఈ 28 సిద్ధాంతాలు కేవలము పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి వాక్యాధారంతో తయారు చేయబడినవి. వీటిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇది మన జీవిత విధానం. దేవునితో నడిచే వారికి మార్గదర్శక సూత్రాలను అందించేది ఈ మహా గొప్ప 28 సిద్ధాంతాలు. మనము ఇప్పటికి 8 చదువుకున్నాము. ఇది 9వది. మీకు ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదో ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ సిద్ధాంతాలు మీరు తెలుసుకోవటం వల్ల. ప్రస్తుత కాలములో ప్రపంచంలో చాలా చాలా వాడుకలు ఉన్నాయి, చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, లేకపోతే చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం అవునా కాదో అని మీరంతటి మీరే తెలుసుకోవడానికి ఈ సిద్ధాంతాలు మీకు ఉపయోగపడతాయి. ఎంత వండర్ఫుల్ అండి. మీరు వీటిని పరిపూర్ణంగా ఈ 28 సిద్ధాంతాలను మీరు రాసుకొని వీటిని పరిపూర్ణంగా పఠిస్తే మీకు ప్రశ్నలు దాదాపు ఉండవు. అయితే వాక్యంలో ఏదైనా ఒక అవగాహన లోపం వల్ల వచ్చిన సమస్య ఏదైనా వస్తే మీకు బోధించే వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే మీ క్రైస్తవ జీవితానికి పునాది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు భీమవరంలో కనిపించారు, లేకపోతే యేసుక్రీస్తు వారు విజయవాడలో కనిపించారు, ఆయన మహత్కార్యాలు చేశారు అని ఎవరైనా చెప్పారనుకోండి, భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మీరు వెంటనే ఏమంటారంటే అది వాస్తవం కాదంటారు. ఎందుకని? మీరు చదువుకుంటున్నారు కాబట్టి. అలాగూ మనుషులను సాతానుడు మోసం చేయడానికి అనేకమైన పద్ధతులు ఉపయోగిస్తాడు. వాడు ఉపయోగించేటువంటి పద్ధతుల్లో ప్రాముఖ్యమైన పద్ధతి మోసం. ఈ మోసం నుండి మనం తప్పించుకోవాలనంటే మన వాక్యం తెలియాలి. అందుకనే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఈ 28 సిద్ధాంతాలతో కూడుకున్న ఈ గ్రంథాన్ని తయారు చేశారు. కొన్ని సంస్థల వారు లేకపోతే సంఘాల వారు ఏమంటారంటే విశ్వాస ప్రమాణము అని చెప్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన విశ్వాస ప్రమాణము. మన విశ్వాసాన్ని లేక మన నమ్మికలను, మన నడవడిని, మన కట్టడలను మనం గ్రహించడానికి ఉపయోగపడేటువంటివే ఈ 28 సిద్ధాంతాలు. ఓకే, మనము యేసుక్రీస్తు వారి జీవితము, మరణము, పునరుత్థానం ఈ 3 అంశాలతో పొందుపరచబడింది ఈ పాఠం. మనకి కరెక్ట్గా 50 నిమిషాలు టైం ఉన్నది. ఈ 50 నిమిషాల టైంలో దీన్ని నేను మీకు విపులంగా వివరిస్తాను. మొట్టమొదటి వాక్యము యేసుక్రీస్తు వారి జీవితం. ఆయన ఎలాగూ జీవించారు అంటే, ఆయన జీవించిన జీవితాన్ని అంతటినీ పరిపూర్ణంగా మనం చదువుకుంటామని అర్థం కాదు. ఆయన జీవితం గురించి కొంచెం చదువుకుంటాం.
అది మనకి యేసుక్రీస్తు వారి గురించి, ఆయన జీవితం గురించి, మనం ఎలాగో జీవించాలో అనే విషయాన్ని బయలుపరచడానికి ఆ వాక్యము మనకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటి వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వాక్యం. అంతటా ఆయన వారితో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. ఎవరిది? యేసుక్రీస్తు వారు తల్లి తండ్రి వారితో పాటు ఆయన యెరూషలేము వెళ్ళి మరలా ఆయన తిరిగి వచ్చి యేసుక్రీస్తు వారు లోబడి ఉండెను. క్రైస్తవ్యంలో ఇది ఒక మెట్టు. లోబడి ఉండెను. లోబడి ఉండెను అంటే విధేయుడుగా జీవించానని అర్థం. ఆయన విధేయుడిగా జీవించాడు. అంటే దీని నుండి మనం ఏం నేర్చుకుంటాము? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే విధేయుడుగా ఉన్నారో అలానే మనం కూడా విధేయులంగా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు మనము విధేయులమా అవునా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒక వాక్యము మనం నేర్చుకున్నప్పుడు, ఆ వాక్యంలో మాటలు మనం గ్రహించినప్పుడు, మనము వాటిని అనుసరించి నడుస్తుంటే మనం విధేయులం. వాటిని మనం అనుసరించి నడవకపోతే మన విధేయులం కాదు. ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను క్లియర్గా చెప్తాను. దేవుని వాక్యం మనం ఎంత విన్నప్పటికీ, ఎంత నేర్చుకున్నప్పటికీ, ఎన్ని ప్రయాణాలు, ఎంత దూరము మనం వెళ్ళి ప్రయాసపడి వాక్యం నేర్చుకుంటానికి కృషి చేసినప్పటికీ, ఆ నేర్చుకున్న వాక్యాన్ని మనం అనుసరించి నడవకపోతే ఆ నేర్చుకున్న వాక్యం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎక్కువ భాగము వాక్యము వినాలని, నేర్చుకోవాలని ఆతృతతో చాలా చాలా దూరాలు ప్రయాణం చేస్తారు. అయితే మనకి దీనివల్ల వచ్చేటువంటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన వారికి లోబడి ఉండెను. అంటే ప్రభువు మనకి ఏమి నేర్పుతున్నారు? లోబడి ఉండటం నేర్పిస్తున్నారు. లోబడి ఉండాలని నేర్పిస్తున్నారు. లోబడి ఉండటం అనగా అర్థం ఏంటి? దేవుని వాక్యమునకు అనుకూలంగా లోబడి జీవించటం. ఓకే, తర్వాత వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడయుండియు ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. నేర్చుకొనెను. యేసు ప్రభు వారు నరుడు, నరావతారంలో ఆయన వచ్చారు కాబట్టి ఆయన పొందిన శ్రమల వలన ఆయనకి ఏమొచ్చిందంట? విధేయత వచ్చిందని చెప్పాడు. ఇది పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు ఉపయోగించేటువంటి సాధనం. ఆ సాధనం ఏంటంటే క్రమశిక్షణ. సో క్రమశిక్షణ వలన మనిషికి విధేయత కలుగుతుంది. వండర్ఫుల్. సో కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన అనుభవించిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నారంట? విధేయత నేర్చుకున్నారంట. విధేయత చాలా విలువైన అంశము మానవ జీవితంలో. విధేయత అనేది చాలా చాలా విలువైన అంశం. విధేయులైన వారికే రక్షణ అని నేను కొన్నిసార్లు మీకు బోధించాను. అవిధేయులకి రక్షణ లేదు. పాపం అనేది అవిధేయత వల్లనే ప్రవేశించింది. ఆదాము హవ్వలతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ చెట్టు పండు మీరు తినొద్దంటే వారు తిన్నారు, అవిధేయులు అయ్యారు. కాబట్టి పాపం అనేది లోకంలోకి వచ్చింది. అయితే రక్షణ కూడా అలాగే వస్తుంది. మనం దేవునికి విధేయులు అవటం చేత మనం మరలా రక్షింపబడతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకున్నారని చెప్పారు. దేవుని ప్రజలైన వారు, ముఖ్యంగా కడవరి కాలంలో ఉండేటువంటి దేవుని ప్రజలైన వారికి విధేయత చాలా చాలా ప్రాముఖ్యం. విధేయతకి వయసుకి సంబంధం లేదండి. కొన్నిసార్లు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, మాకు చాలా ఎక్కువ తెలుసునని అనుకున్న వాళ్ళు కొంచెము అహంభావము, వెరితలలో చూపిస్తారు. అది కరెక్ట్ కాదు. మనిషి ఎక్కువ నేర్చుకున్న కొలది తను తగ్గించుకుని ఉండాలి. మనకి దేవుడు నేర్పేటువంటి మహా గొప్ప పాఠం
యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన విధేయత నేర్చుకున్నారు అని చెప్పాడు. ఇది మనందరికీ ఒక మాదిరి. ఆ తర్వాత వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మరియు మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా మరణము పొందునంతగా అనగా అనగా శిలువ మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై విధేయత చూపిన వాడై. తన్ను తాను తగ్గించుకొనెను. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారు విధేయత చూపిన విషయం చెబుతూ అంటున్నాడు, ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి ఎంత ఎంత చక్కగా ఈ వాక్యం రాశాడండి. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మనమందరము క్రిస్టియన్ చర్చ్లో ఉన్నాం కదా. ఈ సంవత్సరం ఒక ఆయన్ని మీరు ఎల్డర్గా పెట్టారు అనుకోండి, సంఘ పెద్దగా పెట్టారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు ఆయన్ని మీరు డీకన్గా పెట్టండి. ఆయన విధేయత కలవాడో అవిధేయత కలవాడో మీకు తెలుసు. ఒక సంవత్సరం ఒక హోదా ఆ మనిషికి ఇచ్చిన తర్వాత సంవత్సరం అదే హోదా ఇవ్వకపోతే ఆయన ఆ పని చేయడానికి ఇష్టపడడు. అంటే దానిని బట్టి ఏమిటి, అతను విధేయుడు కాదు. అని ఎందుకంటే తన్ను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, మనం క్రిస్టియన్ చర్చిలో మెంబర్స్ అయినట్లయితే మనలను మనము విధేయత వలన అనగా విధేయత మనం కలిగి ఉండటం చేత మనలను మనం తగ్గించుకుంటాం. దేవుని సంఘంలో ఏ పని చేసినా చాలా గ్రేట్. దేవుని సంఘంలో ఏ పని చేసినా చాలా గొప్ప ఆశీర్వాదం. మీరు ఏ చిన్న పని చేసినా, మీరు కానుక పట్టినా, లేకపోతే సబ్బతు బడి పాఠం నడిపించినా, మీరు కీర్తనలు కార్యక్రమం నడిపించినా, ప్రార్థన చేసినా, దేవుని సంఘములో దేవుని పరిచర్యలు ఏ పని చేసినా ఆశీర్వాదమే. అందరూ సంఘ పెద్దగానో లేకపోతే అందరూ ట్రెజరర్ గానో అధికారి గానో అనే ఉండక్కర్లేదు పరిచర్య చేయడానికి. అది మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రైస్తవ సంఘంలో ఇప్పుడు ప్రతి క్రైస్తవ సంఘంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పెద్ద సమస్య ఏంటంటే ఈ తగ్గించుకోవడం అనేది లేదు మనుషులకి. అందుకనే వయసును బట్టో, జ్ఞానాన్ని బట్టో, హోదాను బట్టో, లేకపోతే అధికార స్థితిని బట్టో, ఆధ్యాత్మిక స్థితిని బట్టో, కుటుంబం బట్టో నన్ను నేను తగ్గించుకోవటం అనేది చాలా కష్టం అయిపోతుంది మనుషులు. అయితే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి వారు నేర్చుకుంటున్న 28 సిద్ధాంతాల్లో ఈ 9వ సిద్ధాంతంలో యేసుక్రీస్తు వారి యొక్క గుణము, ఆయన లక్షణము, ఆయన తత్వము ఏమిటంటే ఆయన తను తాను తగ్గించుకోవటం. తర్వాత వాక్యం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆమేన్. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్న, యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకున్నారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు, మరి మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నారని చదువుకున్నాం. ఇదంతా మనకు మాదిరి అని చెప్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇంకా ఏ టీచర్, ఏ గురువు శిష్యులకి ఇలా నేర్పుతాడండి? గురువు అంటే నేను చాలా ఉన్నతమైన హోదా గల వాడిని, బలమైన వాడిని, నేను అతిశయించదగిన స్థితిలో ఉన్నాను అనుకుంటాడు. కానీ క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే ఈ అమూల్యమైన పాఠం. ఆయన మన కొరకు మాదిరి ఉంచాడు అన్నాడు. మాదిరి అంటే ఎలాగా? అతిశయము, గర్వము ఇటువంటి వాటితోటి మనకి ఆయన చూపించలేదు. కానీ యేసుక్రీస్తు వారు మనకి చూపించిన విషయం ఏంటంటే తను తాను తగ్గించుకొని విధేయతను చూపించారు. దానిలో అది మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. మనం ఎవరైనా సరే ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి
హెచ్చించుకోవడం అవసరం లేదు. ఏదున్నా, ఎంత ఏ పరిస్థితి ఉన్నా కానీ, ఏ స్థితిలోనైనా కానీ ఆ యేసుక్రీస్తు వలె మనం తగ్గించుకోవాలని ఆయన మనకి నేర్పుతున్నాడు అని చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు లక్షణం గురించి మనము అంతకుముందు 2, 3 సార్లు ఈ వాక్యాలు చదువుకున్నాము. యోహాను సువార్త 18:38. యోహాను సువార్త 18:38. యేసు యేసు నీవన్నట్టు నీవన్నట్టు నేను రాజునే, నేను రాజునే, సత్యమును గూర్చి సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. సత్య సంబంధి అయిన సత్య సంబంధి అయిన ప్రతి వాడును ప్రతి వాడును నా మాట వినుననెను. ఆమేన్. ఒక క్రిస్టియన్ గా మనకు వచ్చేటువంటి వర్తమానం చెప్తున్నాడు ఇక్కడ. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను. అంటే వినటం అంటే విధేయత. పాపము ఈ లోకంలోకి రావటానికి ప్రధానమైన కారణం దేవుడు చెప్పిన మాట వినకపోవడం. సింపుల్. ఇప్పుడు కూడా అంతే. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే మనము దేవునికి అవిధేయులం అవుతామని చెప్పాడు. మనం దేవుని మాట వినకుండా దేవుని మాట మనం విన్నాము అని అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది మనిషికి. అందుకని ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సో ఆయన మాట వినటానికి ఇప్పుడు మీరు చదివిన ఈ వాక్యంలోనే మిగతా లైన్లు కూడా చదవండి. 18:38. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయన చెప్పెను. కంటిన్యూ. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు ఎంత వండర్ఫుల్ అండి. ఒక అన్యుడైన గవర్నరు, న్యాయాధిపతి, తీర్పరి యేసుక్రీస్తు వారి ముఖవర్చస్సు చూసి ఆయన విధానాన్ని పరిశీలన చేసి ఆయన మాటలు విని ఈ మాట అంటున్నాడు, ఆయన యందు నాకు ఏ దోషమును కనపడలేదు. దానికి ముందు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని చెప్పాడు కదా. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో, జీవించడానికి ఇష్టపడ్డాడో, జీవించడానికి సమర్పించుకున్నాడో, అలాగే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు అలా నడుచుకోవాలి. మనకి యుద్ధాలు, పోరాటాలు, అతిశయాలు, ఉన్నతమైన స్థితులు, వాటిని గురించి మనం తలంచేదానికంటే మనల్ని మనం తగ్గించుకోవటం. మీరు ఏ ఉద్యోగం చేసినా, మీరు ఏ పదవిలో ఉన్నా, దేవుని సంఘంలోకి వెళ్ళి ఆ కుర్చీల్లో, ఆ బల్లల మీద మీరు కూర్చుంటే, ఆ గుడిలో కూర్చున్న వాళ్ళందరూ దేవుని దృష్టికి సమానం. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి కానీ, వాళ్ళ ఆర్థిక స్థితి కానీ, వాళ్ళ ప్రపంచ సంబంధంగా వాళ్ళ యొక్క హోదాలు కానీ, వాటన్నిటినీ తీసి ప్రక్కన పెట్టి మనం అక్కడ కూర్చోవాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా పనిచేసేవాడు కలెక్టర్ కూడా వచ్చి గుళ్ళోనే కూర్చుంటాడు. ఆఫీసులోని వాళ్ళిద్దరికి తేడా కానీ ఆ చర్చిలో మాత్రం కాదు. అలాగే దేవుని సంఘంలో మనం నేర్చుకునేటువంటి పాఠము అది. దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు జీవించిన విధంగా జీవించడానికి మనుషుడు ఈ వాక్యాలు నేర్చుకోవాలి. అంటున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదని చెప్పి. తర్వాత 19వ అధ్యాయం 4వ వాక్యం, అదే అధ్యాయంలో, అదే యోహాను సువార్తలో 19:4. పిలాతు వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని, ఈయన యందు ఏ దోషము కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చిచున్నానని వారితో అనెను. ఓకే, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదని చెప్పాడు. ఇంకొకసారి కూడా ఇలాగే చెప్పాడు. అది చదవద్దు, నోట్ చేసుకోండి. 9వ వాక్యం, 6వ వాక్యం, 19:6లో ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదండి. అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దోషరహితమైన జీవితం జీవించడం. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆయన మనకు మాదిరి ఏమన్నాడు? మన మాదిరి ఏమని చెప్పాడు? దోషరహితమైన జీవితం. సో ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. దీన్ని బలపరచడానికి మనం ఇంకొక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46.
నాయందు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను. నేను సత్యము చెప్పుచున్న ఎడల చాలమ్మా, అక్కడ వరకు చాలు. అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేయగలడని అడిగాడు. ఎవరికైనా సాధ్యమేనంటారా? దేవుడు అని పిలువబడుతున్న మనుషుల యొక్క జనాభా ఎంతో ఉంది ప్రపంచంలో. ఎన్నో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఆమ్, ఫలానా వాళ్ళు దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఏ దేవుడైనా ఎప్పుడైనా ఈ మాటలు చెప్పాడు? ఏ శాస్త్రంలో కానీ, ఏ గ్రంథంలో కానీ, ఏ ఉపదేశంలో కానీ ఈ మాటలు చెప్పాడు? నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించను. అమూల్యమైన మాటలని. అటువంటి ఇప్పుడు యేసుక్రీస్తు మనకు మాదిరి అని చెప్పినప్పుడు ఆయన జీవితమే మనకు మాదిరి, ఆయన నడిచిన విధానము మనకు మాదిరి. అందుకని మరి ఈ అంశాన్ని లో ఆఖరి వాక్యం 1 పేతురు 1వ అధ్యాయము 22వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వాక్యం. ఆయన పాపము చేయలేదు. చదవండి. 1 పేతురు 2:22 చదవండి. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. వండర్ఫుల్ అండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. అంటే మనుషులు మాట్లాడినప్పుడు మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఇంకొకటి చెప్తారు. దయచేసి ఈ వాక్యం వింటున్న మనం ఎవరైనా సరే దానిని రిపేర్ చేద్దాం. మన మనసులో ఒకటి, బయటకు ఒకటి వద్దు. దాన్నే కపటం అన్నారు. కపటం చాలా మోసకరమైంది. సో కపటం అనేది లేని జీవితము ఎంత ధన్యమైన జీవితం అండి. ఇది యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి విధం. మనమందరము యేసుక్రీస్తునందు పరిపక్వతకు రావటానికి ఇటువంటి జీవిత విధానాన్ని అనుసరించాలి. ఎలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలని మనము ఈ పాఠం ద్వారా నేర్చుకుంటాం. ఆయన పాపము చేయలేదు, కపటము ఆయన నోట లేదు. చివరికి తారాస్థాయికి చేరినప్పుడు ఈ ఈ కపటము లేని మనుషులు భూమి మీద ఉంటారా? మనందరికీ చాలా మందికి ప్రశ్న ఉంటుంది, ఇటువంటి ఇలాగ మనుషులు ఉండగలరా? మీ అందరికీ ఒక వాక్యం చెప్తాను. ఇదే కరెక్ట్గా కపటము వాళ్ళ నోట లేదు అని చెప్పిన వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం. నేను ఈ వాక్యాన్ని మన పాఠంలో రాయలేదు సమయాన్ని బట్టి. అయితే ఇప్పుడు కొంచెం టైం ఉన్నది కాబట్టి ఆ వాక్యం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు కరెక్ట్గా అదే మాట మీకు కనపడదు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఎంత ఎక్సలెంట్గా చెప్పాడండి. అంటే దేవుడు ఒక సమూహాన్ని చూపించాడు ఆఖరిలో. యేసుక్రీస్తు వారి శిష్యుడు అయిన యోహానుకి ఒక పెద్ద గ్రూపును చూపించాడు. ఆ సమూహాన్ని చూపించాడు. ఆ సమూహంలో ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్పాడు. వీరి నోట ఏ కపటమునో కనపడలేదు, వారు అనింద్యులు. ఆ తర్వాత లైన్ చదవండి. అప్పుడు మరి ఒక దూతను చూచి, చాలు అక్కడ వరకు చాలు. వారి నోట అబద్ధం లేదనే మాట కూడా ఉంటుంది. సరే, కపటం లేదని చదివారుగా, అది చాలు. కాబట్టి క్రిస్టియానిటీలో మనం ఏంటంటే ఇలా చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ముందుకు నడవటం అనేది, ఇటువంటి ఆధ్యాత్మిక స్థితి మనం పొందటం కోసం ఈ వాక్యం చదువుకోవటం, చదివి దాన్ని ఒక ప్రక్కన మేము పెట్టడం కాదండి. అలాగూ వాక్యాన్ని ఒక ప్రక్కన పెడితే నా ప్రయాస వ్యర్థమే, మీ ప్రయాస వ్యర్థమే. వాస్తవంగా ఒక పాఠాన్ని మనం ఇలా చదువుకోవాలనంటే బోధకుడు ఎంత కృషి చేయాలో మీరు చూస్తే తెలుస్తుంది. దీన్ని ఈ విధంగా ఈ శైలిలోకి ఈ పాఠాన్ని తెచ్చి అందరికీ అర్థం అవటం కోసం బోధకుడు బోధించడం అనేది సమర్పణ బుద్ధితో ఇది చేయటానికి చాలా సమర్పణ కావాలి, చాలా టైం కావాలి, చాలా సమయం ప్రభుతో గడపాలి, వాక్యంతో గడపాలి. అప్పుడే ఇలాంటి ఆహారం మనకు లభిస్తుంది. క్రిస్టియానిటీ అంటే ఏమిటో మనం దీనిలో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలాగూ మన ప్రయాణాన్ని యేసుక్రీస్తుతో సాగిస్తే ఏం జరుగుతుందో ఈ వాక్యం ముగించిన తర్వాత అంశంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 33:26. ఇది కూడా మన పాఠంలో రాసింది కాదు, నేను టైం ఉండదేమో నేను రాయలేదు. చెప్పండి. యోబు గ్రంథము 33:26 ఎవరు చదువుతారో చదవ. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల
33:26. 33:26. అవును సార్. చదవండి. వాడు వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఉమ్, ఆయన వానిని కటాక్షించును. ఉమ్, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఉమ్, ఈలాగున నిర్దోషత్వము ఆయన ఉమ్. నరునికి దయచేయును. వండర్ఫుల్. మీరు చూసారు, ఎలాగూ మనం ఉండగలమా? చాలా మంది ప్రశ్న ఇది. అంటే ఈ మామూలు వాళ్ళ ప్రశ్న కాదండి ఇది. చాలా మంది ప్రశ్న, మనుషులు అలా ఉండగలరా? కానీ ఎంత బాగా చెప్తున్నాడండి. ఆ నరులకు నిర్దోషత్వము ఆయన నరులకు దయచేయును. అంటే ఈ ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ధన్యులు. మనం వారానికి ఒకసారి, లేకపోతే కొన్నిసార్లు 2 వారాలకు ఒకసారి వాక్యం వినటానికి వెళ్తాము. కానీ మీరు ధన్యులు, వారానికి 3 వాక్యాలు మీరు వింటున్నారు. ఇది మ్యాక్సిమం అన్నమాట. దీన్ని మీరు ఎస్టిములేట్ చేసుకోవడం అంటే దీన్ని అర్థం చేసుకుని దీన్ని అనుసరించి నడవటం కనుక మొదలు పెట్టినట్టయితే, ఇప్పుడు ఈ నేర్చుకునే వాక్యాలన్నీ మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాయి. ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటి? నిర్దోషత్వము ఆయన నరులకు దయచేయండి. అంటే అటువంటి నిర్దోషి అయిన జీవితాన్ని మనం ఈ ప్రభువుతోటి సహవాసం ద్వారా పొందగలుగుతాము అని నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు జీవితం ఫస్ట్ స్టెప్. క్రిస్టియానిటీకి యేసుక్రీస్తు వారి జీవితము ఒక మాదిరి. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. అది రాయబడి ఉన్నది కదా, ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా ఆయన వల్లే నడుచుకోవాలి అని వాక్యంలో చెప్పబడింది. అయితే నేను రెఫరెన్స్ చెప్తాను, ఆయన వల్లే మనం నడుచుకోవాలని. ఇప్పుడు చదవద్దు. ఇది 1 యోహాను 2:6 ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా క్రిస్టియన్స్ మైన మనము అలానే నడుచుకుంటాము అనేటువంటి విషయాన్ని మనకి ఈ పాఠములో చెప్పబడింది. తర్వాత రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి మరణము. యేసుక్రీస్తు వారి మరణం. యేసుక్రీస్తు వారి మరణం గురించి యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. యేసుక్రీస్తు వారు మరణం గురించి ఆయన ముందే చెప్పారు. సో ఆ చెప్పింది, ఆయన శ్రమ పడటము, ఆయన సిలువ వేయబడటం, ఆయన పునరుత్థానం చెందటం, వీటన్నిటినీ ఆయన కొన్ని వాక్యాల్లో వివరించారు. ఓకే, చదువుదాం. ఇది మార్కు సువార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఓకే, యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తున్నారు భవిష్యత్తులో ఏమి సంభవింపబోతుందో. శిష్యులకు ఒక ఆలోచన ఉందమ్మా. శిష్యులకే కాదు, అప్పుడు ఉంటున్న మనుషులందరికీ ఒక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు మెస్సయ్య, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి పోస్టులు వస్తాయి, పదవులు వస్తాయి అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. అలాగే యాకోబు ఆంద్రియా తల్లి, యాకోబు యోహాను తల్లి ఆవిడ వచ్చి అంటది, నా కుమారుడు నీ కుడి ప్రక్కన ఇంకొక కుమారుడు నీ ఎడం ప్రక్కన కూర్చునేలాగా ఏర్పాటు చేయమని. సో ఇలాగ వాళ్ళందరూ అనుకుంటుంటే యేసు ప్రభు వారు చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నేను పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను. పాపము నిమిత్తమై నేను బలి యాగం చేస్తాను. దాని ద్వారా పాపం నిర్మూలన చేయబడుతుంది. ఎవరైతే దానిలో పాలుభాగస్తులు ఉంటారో వారు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు అని బోధించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణం గురించి ముందే చెప్పాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతుతో చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అయినడల నా శిష్యులు పోట్లాడతారని చెప్పాడు. ఓకే, యేసుక్రీస్తు వారు మరణం గురించి, ఆయన శ్రమల గురించి చదివేమో. ఇంకో వాక్యం చదువుదాం. మార్కు సువార్త 10:33-34. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను యాజకులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి
ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. అన్యజనులకు అప్పగించెదరు. ఓకే, 34. వారు ఆయనను వారు అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. వండర్ఫుల్ అండి. ఇది ఇంకా ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శ్రమ పడటంతో అయిపోలేదు, శిలువ మీద మరణించడంతో అయిపోలేదు. యేసుక్రీస్తు వారు 3వ దినాన్న లేస్తానని చెప్పారు. 3 దినములైన తరువాత. దీనిలో ఒక కాంట్రవర్సీ ఉందండి. ఒకవేళ మనకు టైం ఉంటే దాన్ని వివరిస్తాను, లేకపోతే తర్వాత విపులంగా చెప్తాను. ఈ 3 దినములు, 3వ దినము అనే దానిలో. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మరణంతో అంతం కాలేదండి. ఆయన అంటున్నారు 3 దినములైన తర్వాత నేను మరలా లేస్తాను. యేసుక్రీస్తు వారు లేవకపోతే, యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందకపోతే ఆ క్రిస్టియానిటీ లేదండి అసలు. వింటున్నారా నా మాటలు? యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందకపోతే, యేసుక్రీస్తు వారు ఆయన సమాధిని గెలవకపోతే క్రిస్టియానిటీ లేదు. క్రిస్టియానిటీకి పునాది, క్రైస్తవ్యానికి పునాది యేసుక్రీస్తు వారి పునరుత్థానం. మీకు ఇంకొక సంగతి చెప్తాను. చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోకం వెళ్తారని చెప్తారు కదా. చనిపోయిన వాళ్ళు కొంతమంది పరలోకానికి వెళ్తారని చెప్పే వాళ్ళకి ఒక పాఠం ఏంటంటే, మీరు పరలోకం చనిపోయిన వెంటనే వెళ్ళరయ్యా, పునరుత్థానం ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి పునరుత్థానం చెందారో, చనిపోయిన వాళ్ళు కూడా పునరుత్థానం చెందుతారని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. వాళ్ళ రాంగ్ థియాలజీని కరెక్ట్ చేస్తుంది ఈ పునరుత్థానం అనేది. మనం అందరం పునరుత్థానం చెందుతాం. అంటే నీతిమంతుల పునరుత్థానం, అనీతిమంతుల పునరుత్థానం రెండు ఉంటాయి. సో కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు శ్రమపడి, మన పాపములన్నిటినీ తీసివేయడం కోసం మరణించి, మన పాపములన్నిటినీ గురించి ఆయన మరలా సమాధిని గెలిచారు. యేసుక్రీస్తు వారు ఒకవేళ లేచి ఉండకపోయినట్లయితే క్రిస్టియానిటీ లేదు. మనం ఎవరు ప్రార్థన చేస్తామండి? ఆయన చనిపోయాడు అంతే, అంతవరకు చనిపోయి సమాధిలో ఉన్నాడు. మనం చాలా హోప్లెస్ పీపుల్ అయిపోతాం. కానీ క్రిస్టియానిటీ అది కాదు. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందారు కాబట్టి ఇంకా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ కాలంలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఒకటి, కొద్ది రోజుల్లోనే ఒక ప్రోగ్రాం వస్తుంది, 40 రోజుల ప్రోగ్రాం. మీకు తెలుసు అది ఏంటో, శ్రమకాలం. అనవసరంగా శ్రమ పడుతున్నారు. ఇది అసలు యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు, మనకు రక్షణ తీసుకొచ్చారు, మనల్ని విడుదల చేశారు. మీరు నా వల్లే జీవించండి అని బోధించారు. ఆయన వల్లే జీవించడం మానేసి సిలువ ధ్యానం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ పాత సిలువను, ఆ ఉపయోగం లేని సిలువను పట్టుకుని ఇంకా మనుషులు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. అదంతా అవసరం లేదు. మనకి యేసుక్రీస్తు వారు మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఆయన ఎలాగైతే విధేయుడై ఉన్నాడో మనము అలాగే విధేయులమై ఉండాలి, అంతే. ఆయన చెప్పే మాటలకు మనం లోబడి, విశ్వాసానికి లోబడి మనం నడుచుకోవాలి. మనలో ఆ బలము శక్తి లేదు తెలుసు. కాబట్టి ప్రభువుని అడగాలి, తండ్రి దీన్ని జయించి నీ వల్లే నేను జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుక్కోవాలి. ఆ విధంగా మనం అందరము క్రీస్తునందు బలపడాలి తప్ప, సిలువే నా శరణాయనరా అని ఇంకా సిలువ ధ్యానంలో ఉండేటువంటి టైం కాదండి ఇది. మనము యేసుక్రీస్తు మనల్ని రక్షించి విమోచించాడు కాబట్టి ఇక నుంచి ఆయనకు విధేయులై జీవించేటువంటి ధ్యానంలో ఉండాలి. తర్వాత వాక్యం లూకాసు వార్త 18:32-33. ఆయన అన్యజనులకు అప్పగించబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడు. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఎంత వండర్ఫుల్ అండి. క్రిస్టియానిటీ అంటే ఏం చెప్పాను? క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు వారి పునరుత్థానం లేకపోతే క్రిస్టియానిటీ లేదండి. మనం లేము, క్రైస్తవ సంఘం లేదు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఇంకా ఆ యేసుక్రీస్తు వారు అంతకుముందు అనుభవించిన శ్రమలన్నిటిని గురించి మనం ఇప్పుడు చర్చించి మనం దుఃఖపడే కంటే ఆయనకు విధేయులమై జీవించడం మంచిది. ఒక పాట ఉన్నది, దానిలో యేసు నీ కొరకై నేనే చూట కంటేను, దోషినని గ్రహించి దోషిలొగ్గుట మేలు, ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి, సుంతైన దయలేక
ఎంత దూరము మోయించెదరు. యేసుప్రభుని మనం ఇంకా ఇప్పుడు సులువు మోయిస్తున్నాం ఆయనతో. చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టండి, పాపినని గ్రహించి దోషిలొగ్గి క్షమాపణ అడిగి యేసుక్రీస్తుకి అనుకూలమైన జీవితం జీవించండి అని బోధిస్తున్నాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. తర్వాత క్రీస్తు వారి పునరుత్థానం చెందటంలో వచ్చేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఏం జరుగుతుందో ఆయన పునరుత్థానం చెందటం వలన. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. ఆయన ఆయన మన మన అపరాధముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చూడండి, యేసుక్రీస్తు వారు సమాధిలోంచి లేవటం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. ఎంత అమూల్యమైన సందేశం అండి ఇది. యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో నుంచి లేపబడటం వల్ల మన పాపములు క్షమింపబడతాయి. చనిపోయి సమాధిలోనే ఉండిపోతే మన పాపాలకు విమోచన లేదండి. ఇది గ్రహించాలి. చక్కగా రాశాడు పౌలు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడింది. యేసుక్రీస్తు వారు లేచారు, మన పాపము నుండి మనకు విముక్తి కలిగింది. అందుకని ఇంకా సిలువ ధ్యానం అవసరం లేదు. యేసుక్రీస్తు మన కొరకు చేసిన మహా గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు విధేయులమై మాత్రమే మనము జీవించాలి. తర్వాత వాక్యం రోమా 5:10. ఏలయనగా ఎలాగనగా శత్రువులమై ఉండగా 5:10 ఆయన 5:10 5:10 సార్ అదే సార్ చదవండి. ఏలయనగా ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా కరెక్ట్, కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడు. యేసుక్రీస్తు వారు జీవించడం వల్ల మనం రక్షింపబడతాం అన్నాడు. ఆయన చనిపోయాడు, అక్కడతో అయిపోలేదండి. పునరుత్థానం చెంది ఇప్పుడు ఆయన జీవించే జీవితం వల్ల మనం రక్షింపబడతామన్నారు. ఎందుకని అంటారు? కారణం, దానికి కారణం ఏంటి? యోహాను 14:19. యోహాను 14:19 ఎవరిదో అయితే చదవండి. మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అది సంగతి. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందారు కాబట్టి మనం జీవిస్తాం. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందకపోతే మనం జీవించలేము. దీనిలో ఇంకొక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎవరితో సెల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది, మీరు సైలెంట్ మోడ్లో పెట్టండి. సో ఇది ఆయన జీవించడం చేత మనకు శక్తి లభిస్తుంది. నేను జీవించున్నాను కనుక మీరును జీవించేద్దరు. మీరు అధైర్యపడక్కర్లేదు, నేను జీవిస్తున్నాను, మీరు కూడా జీవిస్తారని చెప్పాడు. ఓకే, సో ఆయన జీవించడం వల్ల జరిగేటువంటి కార్యక్రమం, దీనికి ఇంకొక వాక్యం కూడా ఉంది, అది చదివిన తర్వాత మనం ముందుకెళ్దాము. యోహాను 11:25 చదవండి, తర్వాత ఇంకొక వాక్యం చదువుదాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఆధ్యాత్మికంగా ఎవరైనా మరణించి ఉంటే వారికి అందరికీ పునరుత్థానము జీవమును కలుగు చేసేది యేసుక్రీస్తు. ఆయన జీవించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల కిందట నరావతారిగా వచ్చాడు, మరణించాడు, సమాధిని గెలిచాడు, పాపాన్ని జయించాడు. ఆయన నిత్యరాజ్యంలో తండ్రితో పాటు ఉన్నాడు. ఆయన అక్కడ ఉండటం చేత మనం ఇక్కడ ఉంటున్నాం. ఆయన జయించాడు కాబట్టి మనం జయిస్తాం. అందుకే చెప్పాడు, నేనే పునరుత్థానము జీవమునై ఉన్నాను. ఆ తర్వాత వాక్యము, ఆయన పునరుత్థానము జీవమునై ఉండటమే కాదు, ఆయన జీవిస్తూ మన కొరకు ఏం చేస్తున్నాడు. హెబ్రీ 9:25. హెబ్రీ 9:25. సారీ హెబ్రీ 7:25. హెబ్రీ 7:25. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆమేన్. సంపూర్ణంగా అది ఆయన ఎందుకని శక్తివంతుడై ఉన్నాడు అంటే, ఆయన పునరుత్థానం చెందాడు కాబట్టి.
ఆయన పునరుత్థానం చెందాడు కాబట్టి, పాపముని జయించాడు కాబట్టి, సమాధిని జయించాడు కాబట్టి ఆయన శక్తివంతుడై ఉన్నాడు అంటున్నాడు. దీనిలో ఈ వాక్యంలో మొట్టమొదటి లైన్ చదవండి అమ్మా మీరు. 25వ వాక్యంలో మొట్టమొదటి లైను. ఈయన తన ద్వారా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున అట్టి సంగతి, దేవుని యొద్దకు వచ్చి వారికి విజ్ఞాపన చేస్తాడు ఆయన. మీరు ఇది గుర్తుంచుకోండి. ఇది చాలా ప్రాముఖ్యం. అందరి గురించి విజ్ఞాపన చేయడు. అనుకున్నారు ఈ లోకం అంతటికీ దేవుడు విజ్ఞాపన చేస్తాడని, ఈ లోకం అందరు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. సువార్త ప్రకటింపబడుతుంది. కానీ ఈ చేసేటువంటి విజ్ఞాపన దేవుని ప్రజలైన వారు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ తరఫున ఆయన విజ్ఞాపన చేస్తాడని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఎవరైతే అంటే వచ్చేవారంటే ప్రభువుని నమ్మేవాళ్ళు, ఆయన అనుసరించి నడుచుకునేవాళ్ళు. క్రిస్టియన్ అనే మాట ఉంది కదండి. క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తును వెంబడించేవాడు. యేసుక్రీస్తును వెంబడించే వాడి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడని చెప్పాడు. కేవలం క్రైస్తవుడు అని పేరు మాత్రం పెట్టుకున్నంత మాత్రాన కాదు అది. ఆధ్యాత్మిక జీవితం ద్వారా ఆయన అనుసరించి నడవటం. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యేసుక్రీస్తు వారు జీవించి ఉండడం చేత మనం ఇక్కడ జీవిస్తున్నాము. ఆయన జయించాడు కాబట్టి మనం జయిస్తున్నాము. మన పాపములు ఆయన అనుభవించి శ్రమపడి శిలువ మీద ఆ పాపములన్నిటినీ కొట్టివేసి ఆయన సమాధిలో నుంచి లేచి మనందరికీ నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ ఇప్పుడు ఆయన యొద్దకు ఎవరొస్తారో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తాడని చెప్పాడు. విచ్చలవిడిగా బ్రతికి అసహ్యంగా ప్రవర్తిస్తూ మనుషులు దేవుడు మా కోసం మాకు మమ్మల్ని రక్షించాలి, మాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేస్తారు. దానికి జవాబు ఎలా ఉంటుందో ఒక బోధకుడుగా నేను చెప్పక్కర్లేదు. మీకు ఒక బోధకుడుగా నేను మీకు వివరించక్కర్లేదు, మీకు తెలిసిపోద్ది దాన్ని బట్టి. కాబట్టి దేవుని పక్షముగా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. సో కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ విధంగా లేచి ఆయన సమాధి నుండి లేచి ఆయన పునరుత్థానం చెందారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఒకటి మార్కు సువార్త 16:9. మార్కు సువార్త 16:9. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. అది మగ్దలేనే మరియకు మొట్టమొదట కనపడెను. యేసుక్రీస్తు వారు ఆదివారం లేచారు అని అంటే చాలా మంది అనుకుంటారు ఆదివారం పరిశుద్ధ దినం అని. యేసుక్రీస్తు వారు లేవటం చేత అది పరిశుద్ధ దినం కాదని. అది మొట్టమొదటి నుంచి వారంలో మొట్టమొదటి రోజు పరిశుద్ధ దినం కాదు. అయితే ఆదివారమున యేసుక్రీస్తు వారు లేవటానికి గల కారణం ఏంటంటే ఏర్పాటును బట్టి పస్కా పండుగలో 3వ రోజు, ఆ 3వ రోజు అది ఈ యేసుక్రీస్తు వారి పునరుత్థానంను గురించి బోధిస్తుంది. ఆ విధంగా ఆ రోజు వచ్చింది కాబట్టి తప్ప ఆదివారానికి ఏమీ ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు. యేసుప్రభు వారు ఆదివారం లేచారు కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం అని దానికి ఒక లింక్ తగిలిస్తున్నారు. పరిశుద్ధ దినం ఆదివారం కాదు, విశ్రాంతి దినమే పరిశుద్ధ దినం. తర్వాత వాక్యం చదువుదాము. లూకాసు వార్త 24:6. యేసుక్రీస్తు వారు లేచిన దాని గురించిన వాక్యాలు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది సంగతి అండి. ఇక్కడ దూత చెప్తున్నాడు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 7వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయనతో ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడని వారితో అనిరి. అది సంగతి. ఆ యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు. దానికి కారణం ఏంటి చెప్పాడమా? ఆయన ముందే చెప్పారు నేను సమాధిలో నుంచి లేస్తాను అని. కాబట్టి పునరుత్థానం అనేది యేసుక్రీస్తు వారి జీవితము, యేసుక్రీస్తు వారి మరణము, యేసుక్రీస్తు వారి పునరుత్థానము, ఈ 3 క్రైస్తవ సంఘానికి ఒక పునాది. ఆయన జీవితం ద్వారా మనం మాదిరి నేర్చుకుంటాం. ఆయన మరణం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగిందని నేర్చుకుంటాం. ఆయన పునరుత్థానం చెందటం ద్వారా మనము కూడా పాపం నుంచి పునరుత్థానం చెందటానికి శక్తివంతులు. వండర్ఫుల్ స్టడీ, బైబిల్ స్టడీ. మనము ధన్యులు ఈ వాక్యాలు మనం నేర్చుకుంటున్నందుకు. సరే,
పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందుతారు అని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా? ఎక్కువ మంది ఈ ప్రశ్న అడుగుతారు. ఇది కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. ఎందుకనగా ఉమ్, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, ఉమ్. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చాలు. ఇక్కడ ఈ వాగ్దానము దేవుడు యెషయా గ్రంథంలోనే కీర్తన గ్రంథంలోనే రాయించాడు ఆయన భక్తుల ద్వారా. ఎందుకనగా నీ పరిశుద్ధుని పాతాళమందు విడిచిపెట్టవు. పాతాళం అంటే సమాధి. తర్వాత మాటలు ఏమన్నాడు? ఆత్మ అనేటువంటి మాట ఉపయోగించాడు. ఆత్మ అంటే ప్రాణము. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన ప్రాణము అక్కడ ఉండదు. చాలా మంది ఈ ఆత్మ అనేది పరలోకం వెళ్ళిపోద్దని చెప్తారు కదా. ఇప్పుడు యేసుప్రభు చనిపోతే ఆయన ఆత్మ సమాధిలో ఉందని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. కాబట్టి చనిపోయిన వాడు వెంటనే పరలోకం వెళ్తాడని చెప్పేదానికి పరిశుద్ధ గ్రంథపు ఆధారం లేదండి. ఓకే, ఏదో 1-2 వాక్యాలు వివరణలో లోపమే తప్ప అది వాస్తవం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయితే ఆయన అక్కడే విడిచిపెట్టి ఉంటాడు అని వాక్యం చెప్పలేదండి. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందుతారని చెప్పబడింది. ఇప్పుడు లేఖనములో అంటే లేఖనములో యేసుక్రీస్తు వారు చనిపోతారు, ఆయన పునరుత్థానం చెందారు అనేటువంటి విషయాలు మనం పరిశీలించేద్దాం. 1 కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది ఫస్ట్ సమాధి చేయబడెను. తర్వాత వాక్యం చదవండి. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అది దీని కీర్తనలు 16:10 లేఖనము. ఆ లేఖనం యొక్క నెరవేర్పు ఇక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందేను అని చెప్పి లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని చెప్పాడు. 3వ దినమున లేపబడెను అమ్మా. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితము, యేసుక్రీస్తు వారి మరణము, యేసుక్రీస్తు వారి పునరుత్థానము క్రైస్తవులకు పునాది, క్రైస్తవ్యానికి పునాది. ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటాం. రెండవది, పాపం విషయమై ఆయన ఎలాగైతే చనిపోయారో మనం పాపం విషయమై చనిపోతాం. తర్వాత యేసుక్రీస్తు వారి సమాధిని గెలిచి ఎలా అయితే పునరుత్థానం చెందారో అలాగే పునరుత్థానం చెందుతాం. అంతే తప్ప చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తామని చెప్పే సిద్ధాంతం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం, 9వ సిద్ధాంతం మనకున్న సిద్ధాంతాలు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ వాక్యాల యొక్క సారాంశాన్ని బట్టి క్రైస్తవులమైన మనము ప్రభు అయిన యేసు ఇప్పుడు ఈ పునరుత్థానం చెందిన తర్వాత అంటే మనం చనిపోయిన తర్వాత పునరుత్థానం చెందిన తర్వాత మనకి 7th డే అడ్వెంటిస్ట్ గా మనకు మిగిలిన సిద్ధాంతం ఏంటంటే, మనకు బోధించే సిద్ధాంతం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ. మనమందరం ఆయన రాకడ కొరకు కనిపెట్టవలసింది. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మనం క్రైస్తవులు అయిన వెంటనే పరిపూర్ణం కాదు. ఈ క్రైస్తవులు అయిన దగ్గర నుంచి మిగతా శేష జీవితంలో ప్రభుతో నడుస్తూ ఆధ్యాత్మికంగా బలపడి ఆయన మహిమ కొరకు జీవించాలి. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. తర్వాత మీకేమైనా ఈ పాఠంలో ప్రశ్నలు ఉంటే 1-2 ప్రశ్నలు ఉంటే వాటిని పరిశీలించాలి. సార్, ప్రకటనలో ఒక మాట ఉంది కదా సార్, అక్కర్లేదా? ఏమమ్మా? ప్రకటన 1:18. ఓకే, చదువుదామంటారా? అయితే చదవండి, మీకు ఆసక్తి గారు ఉన్నారు, చదవండి. ఓకే సార్. చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించువాడనై ఉన్నాను. అది సంగతి. అంటే ఇది దీనిలో మొత్తం అంతా క్లుప్తంగా ఉంచేశాడు, అంతా పెట్టాడు. ఈ మనం చదువుకున్న ఈ పాఠం యొక్క సారాంశం అంతా. నేను మృతుడైతిని కానీ తిరిగి లేచాను అంటే దీని అర్థం ఏంటంటే, మరణించిన ప్రతి మనిషికి ఒక ప్రాముఖ్యమైన విషయం మిగిలి ఉంటుంది. అదేంటంటే పునరుత్థానం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు పునరుత్థానం చెందడానికి సిద్ధపడాలి. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి, క్రైస్తవులంగా మేము నడుచుకోవలసిన విధానం మీరు మాకు ఎంతో క్షుణ్ణంగా బోధించారు ప్రభువా. నీ పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. మాకు ఉపదేశం
పరిపూర్ణంగా చేయబడింది. మేము తప్పిపోవడానికి అవకాశం లేదు ప్రభువా. ఈ మాటలన్నిటిని మేము అనుసరించి మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని హత్తుకొని మీతో నడిచి మా యాత్ర ముగించినప్పుడు మీరు వస్తే రెండవసారి మేము బ్రతికుండగా మిమ్మల్ని మా నేత్రాలతో చూచి మా దేహములు మార్పు చెంది మీ రాజ్యంలో ప్రవేశిస్తాం. మేము మరణిస్తే మీరు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ దిగి వచ్చినప్పుడు మేమందరము పునరుత్థానం చెందుతాం. ఆ పునరుత్థానం చెందే వాళ్ళలో నీతిమంతుల పునరుత్థానంలో మేమందరము ఉండినట్లు సిద్ధపడేటువంటి భాగ్యం దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామము అందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని నామమునకు మహిమ కలుగును గాక.